హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. విజయ్ రోజాని బెయిల్ మీద విడిపించి తన ఇంటికి తీసుకొచ్చాడు. లాయర్ యశ్వంతరావు గారిని పిలిచి రోజా తరపున న్యాయవాదిగా ఉండమని కోరాడు. విజయ్, ఆ అమ్మాయిని బెయిల్ మీద విడిపిస్తే విడిపించావు, కానీ నీ ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదేమో. నలుగురు నాలుగు విధాల అనుకోగల అవకాశం ఉంది అంటూ హెచ్చరించారు ఆయన. ఏం చేస్తాం, తప్పదు మరి. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి నా కళ్ళెదుటే ఉండడం చాలా అవసరం అన్నాడు విజయ్. యశ్వంతరావు గారు ఈ కేసు విషయంలో విజయ్ చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. ఆయన వెళ్ళడానికి లేచారు. విజయ్ అతన్ని గేటు వరకు సాగనంపి లోపలికి తిరిగి వచ్చాడు. ఉదయం వచ్చినప్పటి నుంచి 2 కాళ్ళు ఒక్క చోట ఒక్క 5 నిమిషాలు స్థిరంగా నిలబడనంతగా తిరుగుతున్నాడు అతను. రాత్రంతా నిద్రపోలేదు. దానికి తోడు ఆందోళన, చెప్పలేనంత ఉద్విగ్నత. అతనికి చెప్పలేనంత అలసటగా అనిపించసాగింది. ఇంతవరకు స్నానం కూడా చేయలేదు. వేణుగోపాలరావు గారి మీద జరిగిన ఈ హత్యా ప్రయత్నం వినగానే అందరూ విషయమేమిటో కనుక్కోవాలని ఆదుర్దాతో విజయ్ని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చిన మనుషులు వచ్చినట్టుగా ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. ఫోన్ ఎడతెరిపి లేకుండా మోగుతూనే ఉంది. విజయ్కి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పలేక ప్రాణం విసిగిపోతోంది. యశ్వంతరావు గారు వెళ్ళిపోగానే వీధి తలుపుల దగ్గరికి వేసి వచ్చి కూర్చున్న విజయ్ సిగరెట్ తీసుకుని వెలిగించుకుని గౌరమ్మ అంటూ కేక పెట్టాడు. వంటింట్లో పని చక్కబెడుతున్న గౌరమ్మ చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఒక్కడుగా కూర్చుని ఉన్న విజయ్ని చూడగానే, స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి బాబు, వంట కూడా అయింది, మీదే ఆలస్యం, తొందరగా లేచి రండి, మళ్ళీ ఎవరైనా రాగలరు అంది. అమ్మాయి ఏం చేస్తోంది? రోజాని ఉద్దేశించి అడిగాడు. ఏం చేయడమో ఏమో బాబు, కాఫీ తాగమని ఇస్తే తాగదు, అక్కడే పెట్టింది, అది చల్లారిపోయింది. స్నానం చేస్తావా అమ్మ అంటే మాట్లాడలేదు. ఏదడిగినా గుడ్లప్పగించి చూస్తుందే తప్ప సమాధానం లేదు. పెద్దయ్య గారి మీద అంత అత్యాచారం చేసిన ఈ అమ్మని మన ఇంటికి తెచ్చారేంటి బాబు అంది అయిష్టంగా చూస్తూ. నీకు తెలియదు గౌరమ్మ, ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉండాలి, ఇంకెక్కడికి పారిపోకుండా, తప్పించుకోవడానికి వీల్లేకుండా మన ఇంట్లో తెచ్చిపెట్టాను అన్నాడు విజయ్ సిగరెట్ నుసి యాస్ట్రేలో దులుపుతూ. అట్టాగా బాబు అంది గౌరమ్మ. నువ్వు స్నానానికి నీళ్లు సిద్ధం చేయి, నేనిప్పుడే వస్తాను. గౌరమ్మ లోపలికి వెళ్ళింది. విజయ్ కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. తర్వాత సగం కాల్చిన సిగరెట్ని యాస్ట్రేలో పడేసి లేచి పైకి వెళ్ళాడు. పైన అతని గదిలో రోజా కుర్చీలో నిటారుగా బొమ్మల చలనం లేకుండా కూర్చుని ఉంది. గది తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. అయినా విజయ్ తను వచ్చిన ఉనికిని కూడా తెలియపరుస్తున్నట్టు గుమ్మంలో నిలబడి చేతితో తలుపు తట్టాడు. అయినా రోజా మెల్లగా తల తిప్పి చూసిందే తప్ప ఏమీ చెప్పలేదు. మే ఐ కమిన్? రోజా అతన్ని చూడగానే నెమ్మదిగా కుర్చీలోంచి లేచి నిలబడింది. లోపలికి రావచ్చునా? తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో మరోసారి అడిగాడు విజయ్. రోజా సమాధానం చెప్పలేదు. విజయ్ లోపలికొచ్చాడు. రోజా శిక్ష విధించబోతున్న న్యాయ నిర్ణేత ముందు ముద్దాయిలుగా కళ్ళు క్రిందకి దించుకుని నిలబడింది. విజయ్ రోజా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. రోజా అతని పాదాల మీద దృష్టి బంధించబడిన దానిలా తల దించుకుని నిలబడింది. రోజా అనునయంగా పిలిచాడు విజయ్. రోజా తలెత్తలేదు. అతనేం చెప్పాలనుకుంటున్నాడో, తనని ఏం అడగాలనుకుంటున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం ప్రకటించలేదు. నిశ్శబ్దంగా స్థాణువులా నిలబడింది. రోజా, అసలేం జరిగింది? నువ్వు వచ్చేసరికే ఇంట్లో ఎవరెవరున్నారు? ఆయన ఎలా ఉన్నారు? రోజా నెమ్మదిగా తల అడ్డంగా ఊపుతూ నాకేం తెలియదు అంది. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. డ్రైవర్ నీ కోసం వస్తే నువ్వు రానన్నావు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని మళ్ళీ ఎందుకు అనుకున్నావు? ఈ వివరాలన్నీ నాకు తెలియటం చాలా ముఖ్యం రోజా. రోజా తలెత్తింది. చూపులు శూన్యంలోకి ఎక్కడో చిక్కడిపోయినట్టుగా ఉన్నాయి. కళ్ళ ముందు భయంకరమైన దృశ్యాలేవో కనిపిస్తున్నట్టుగా కళ్ళల్లో భయం ప్రతిబింబించింది. విజయ్ రోజా వైపు 1 అడుగు ముందుకేశాడు. రోజా చప్పున 2 అడుగులు వెనక్కేసింది. విజయ్ ఆగిపోయాడు. ఎంతో మృదువుగా స్నేహపూరితమైన స్వరంతో అన్నాడు. ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు రోజా. నేను నిజంగా చెప్తున్నాను. నాకేం తెలియదు. నాకు తెలుసు, మీరెవరూ నమ్మరు. నేను నమ్ముతాను రోజా.
విజయ్ కంఠం దృఢంగా పలికింది. నువ్వు చెప్పే ప్రతి అక్షరం నేను నమ్ముతాను. నువ్వు నిర్దోషివని నమ్మకంగా తెలుసు కాబట్టే నిన్ను నా దగ్గరకు తెచ్చుకున్నాను. నీకోసం న్యాయంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు జరిగిందంతా చెబితే నా పని ఇంకా సులభం అవుతుంది. ఒకవేళ చెప్పలేనంటే పోనీ, చెప్పకపోయినా పర్వాలేదు. ఏ వ్యక్తి మీద ఈ హత్యా ప్రయత్నం జరిగిందో ఆయనే ఈ రహస్యం అంతా వెలుగులోకి తీసుకొస్తారు రోజా. వేణుగోపాలరావు గారు బ్రతికారు, నీకు తెలుసా? ఎంతో మామూలుగా అడిగాడు విజయ్. రోజా విభ్రాంతిగా చూసింది. ఆయనలో కొన ఊపిరి కొట్టుమిట్టాడుతోంది. ఆయనని కనీసం మరణ వాన్మూలం ఇచ్చేవరకైనా బ్రతికించడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు వస్తానంటే ఆయన్ని చూడడానికి నాతో తీసుకెళ్తాను. రోజా ఇంకా నమ్మలేనట్లుగా దిగ్భ్రాంతిగా చూస్తోంది. ఇది గమనించిన విజయ్, నిజం రోజా, నేను అబద్ధం చెప్పడం లేదు అన్నాడు. రోజా ఏదో చెప్పడానికి నోరు తెరిచింది, కానీ పెదవులు కంపించినాయి. మాట బయటికి రాలేదు. ముఖంలోకి మెల్లగా ఆశ్చర్యంతో కలిసి ఆనందం పాకి వచ్చింది. ఆ వెంటనే దుఃఖం పొంగులా వచ్చి ఒక్కసారిగా దాన్ని ప్రవాహంలా ముంచేసింది. రోజా దోసిట్లో ముఖం దాచుకుని ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవసాగింది. విజయ్ క్షణం సేపు తటపటాయించాడు. తరువాత ఒక అడుగు ముందుకేసి రోజా భుజాల మీద చేతులు ఆనించాడు. రోజా తిరస్కరించలేదు. తలెత్తి అతని వైపు చిన్నపిల్లలా చూస్తూ, మీరు చెప్పింది నిజమేనా? నిజంగానేనా ఆయన బ్రతికాడా అంది. నిజం రోజా, నువ్వు భోజనం చేయగానే నా వెంట ఆయన దగ్గరికి నాతో తీసుకెడతాను నమ్మకంగా అన్నాడు విజయ్. పాలిపోయినట్టున్న రోజా ముఖంలో పట్టరాని ఆనందం తొంగి చూస్తుంది. నేను ఇంత మంచి వార్త ఎప్పుడూ వినలేదు. ఆ మాటలు అంటుండగానే రోజా కళ్ళల్లో మళ్ళీ నీళ్లు నిండుకుని వచ్చేశాయి. విజయ్ చేతులు మెల్లగా రోజా తలని దగ్గరికి చేర్చుకుని హృదయానికి హత్తుకున్నాయి. అతని కుడి చేయి రోజా తలని నిమరసాగింది. ఇంతకంటే ఇంకా మంచి వార్తను వినాలి నువ్వు. అతని స్వరం అస్పష్టంగా, ఆత్మీయంగా, అనురాగంగా పలికింది. అతని స్పర్శలో రోజాలో పోయిన శక్తిని మెల్లగా పుంజుకుంటున్నట్టుగా అనిపించింది. కొద్దిసేపు ఇద్దరూ మాటలే కరువైనట్టు, అసలు భాషతో ప్రసక్తే లేనట్టు అలాగే నిలబడిపోయారు. రోజాలో పొంగులో వచ్చిన దుఃఖం క్రమంగా తగ్గిపోయింది. ఇంతలో మెట్ల మీద నుండి గౌరమ్మ కేక పెట్టింది. బాబు, మీకోసం ఎవరో వచ్చారు, ఇప్పుడే వస్తున్నా. గౌరమ్మకి సమాధానం చెప్పిన విజయ్ రోజాని మెల్లగా వదిలేస్తూ, నువ్వు త్వరగా స్నానం చేయి, భోజనం చేస్తే మనం హాస్పిటల్కి వెళదాం అన్నాడు. రోజా నిలబడటానికి శక్తి లేని దానిలాగా 2 అడుగులు వేసి మంచం మీద కూలబడింది. రోజా మనసంతా విచిత్రమైన ప్రశాంతత పేరుకోసాగింది. విజయ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. దువ్వెన తీసుకుని చెరగని తలని జాగ్రత్తగా మళ్ళీ దువ్వుకున్నాడు. అతనికి రోజాని ఓదార్చినట్టు లేదు, తను ఓదార్పు పొందినట్లుగా ఉంది. ఆ అమ్మాయి స్పర్శతో, ఆ సాన్నిహిత్యంలో తను సేదతీరినట్టుగా ఉంది. రాత్రి నుంచి అతను పడిన అలసట, విసుగు చిత్రంగా మాయమైనాయి. విజయ్ క్రిందకొచ్చాడు. అక్కడ కుర్చీలో ఒరిగినట్టు కూర్చుని ఉన్న శంకరయ్య విజయ్ని చూడగానే లేచి వినయంగా నమస్కరించాడు. కూర్చోండి. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నా పేరు శంకరయ్య. నేను రోజా మేనమామని. అమ్మాయిని మీరు బెయిల్ మీద విడిపించి తీసుకొచ్చారని తెలిసింది. మీరా? కూర్చోండి అన్నాడు విజయ్. శంకరయ్య కూర్చున్నాడు. అడగలేనట్టుగా అడిగాడు. ఆయన ఆయన బ్రతికే ఉన్నాడంటున్నారు, నిజమేనా? లేక కట్టు కథలా? నిజమే. కొన ఊపిరి ఉంది. అది నిలబడుతుందో లేదో చెప్పడం మాత్రం కష్టమే. డాక్టర్లు నిలబెట్టడానికి చేయగలిగిందంతా చేస్తున్నారు. ఏమిటో బాబు, అమ్మాయి ఇలా వీళ్ళ దగ్గర చేరటం మా ఆడవాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు. అనంత్కి తెలిసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటే నేనే సరేనన్నాను. అది ఇంత ప్రారంధం అవుతుందని, మాకు ఇన్ని చిక్కులు వస్తాయని కల్లో కూడా అనుకోలేదు. మీరు అనంత్కి అన్నగారని తెలిసింది. తమరిని నేనెప్పుడూ చూడలేదు. అనంత్ని వెంటనే బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు విజయ్. అనంత్ పేరు వినగానే ఆయన ముఖం ప్రసన్నమైంది. అనంత్ చాలా మంచివాడు. ఉన్నవాళ్లమనే అతిశయం రవ్వంత కూడా లేదు. అతని పట్టుదల మీదనే రోజా ఈ పనిలో చేరింది. రోజా పని చేస్తున్న ఈ యజమానిని మీరెప్పుడూ చూడనే లేదా? విజయ్ ప్రసంగం మారుస్తూ అడిగాడు. నేనా? లేదు. అనంత్కి బాగా పరిచయస్తులని విన్నాను. రోజాకి వాళ్ళ మంచితనం మీద గురి కుదరకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికే ఒప్పుకోదని నాకు తెలుసు.
ఆ భరోసాతోనే నేను అంతగా ఆరాలు తీయలేదు. అదే కాకుండా నేను ఎప్పుడూ ఊళ్ళో ఉండేవాడిని కాదు. 1కి 2 సార్లు తనతో వచ్చి ఆయన్ని కలవమని రోజా బలవంతం చేసింది. నేను వెళదాం అనుకుంటూనే అశ్రద్ధ చేశాను. స్నానానికి పెట్టిన నీళ్లు చల్లారిపోతున్నాయి బాబు, గౌరమ్మ గుర్తు చేసింది. ఇదిగో వస్తున్నా గౌరమ్మ. విజయ్ లేచాడు. మీరు రోజాతో మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే స్నానం చేసి వస్తానంటూ విజయ్ శంకరయ్యని రోజా ఉన్న గది దగ్గరికి తీసుకెళ్లి వదిలి తను యువతలకి వచ్చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.